జరిగిన పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎవరైతే పహల్గామ్లో అటాక్ చేసి చంపేశారో హిందువుల్ని ఎలా చూడాలి? ఇది తీవ్రమైన చర్యగా ఖండించాలి. ప్రపంచ దేశాలు కూడా ముక్తకంఠంతో ఈ చర్యను ఖండించి పాకిస్తాన్కి హెచ్చరిక పంపించాలి. అవసరమైతే భారత్కు మద్దతు ఇవ్వాలి. భారత్ కూడా మొత్తం కుల మత భేదాలు లేకుండా అందరూ ఏకమయ్యి మాత్రం ఈ ఘటన తీవ్రంగా ఎదుర్కోవాలి. మహారాష్ట్రంలో కూడా కొవ్వెత్తు ర్యాలీతో పాటు సంతాపం తెలియజేశారు చనిపోయిన వాళ్ళకి. ఈసారి ఊరుకునేది లేదు, సర్జికల్ స్ట్రైకులు ఉంటాయి, ఏదైతే మంచిగా దాడులు చేస్తామంటున్నారు వాళ్ళపైన. ఎలా ఈ దాడులు ఎవరైనా ఖండించాల్సిందండి. చెప్తాను కదా, పార్టీలకు అతీతంగా కుల మత భేదాలకు అతీతంగా అందరూ ఏకమయ్యి ముక్తకంఠంతో పాకిస్తాన్ ధీటుగా ఎదుర్కోవాలి. చూపించాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? ఇది అందరూ హర్షించదగ్గ విషయమే. ఇలాంటివి ఎవరైనా ఎందుకంటే ఖండించాలి. ఇక్కడ పార్టీలు అన్నదంటే మా పార్టీ మీ పార్టీ అని ఉండకూడదు. ఏ పార్టీ అయినా సరే మన దేశ భద్రత ముఖ్యం కదండి. దేశ భద్రత ముఖ్యంగా అందరూ ఏకం అవ్వాలి కదా. అందరూ ఏకమైతే పాకిస్తాన్ ఎదుర్కోవడం పెద్ద కష్టమేం కాదు. మన రాష్ట్రానికి వచ్చేతలకి లిక్కర్ స్కామ్తో పాటు మరొకసారి గతంలో ఏదైతే వైద్య శాఖలో చేసిన విడుదల రజనీ గారు అరెస్టుల పర్వం ఉంటుందంటున్నారు. ఏదైతే లిక్కర్ స్కామ్ జగన్ వరకు వెళ్తుంది, ఆయన కూడా అరెస్ట్ అవుతారంటారు. నిజమేనా? జరుగుతుంది కదా. నిజాలు అనేది ఎంక్వైరీలో తెలుస్తుంది. ఊరక మనుషులు రకరకాలుగా అంటారు కాబట్టి అవి ఎప్పుడూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎంక్వైరీలు వేస్తే ఆటోమేటిక్గా అన్నీ బయటకు వస్తాయి కదండి. లిక్కర్ స్కామ్ కాదు రోమర్ అనేది అవసరం సిబిఐ వినిపిస్తే సరిపోద్ది కదా. ఇవన్నీ అప్పుడు తిరుపతి లడ్డు అన్నారు. ఇవన్నీ ఏంటంటే బుటకం కూడా జనాలు అంటూ ఉంటారు. అది అన్ని కాదు హైలైట్ చేయాల్సిన అవసరం అయితే నిజాన్ని నిరూపించగలగాలి ఏ ప్రభుత్వం అయినా సరే. జగన్ గారు 2.0లో ఈసారి కార్యకర్తలకు అన్యాయం జరగదంటున్నారు. మంత్రివర్గాలతో వరుస భేటీలు అవుతున్నారు. నేను ఉంటే సంక్షేమానికి మరొకసారి బటన్ నొక్కేవాళ్ళు అంటున్నారు. బటన్ నొక్కే పరిస్థితి ఉందా? ఇంకా బటన్ నొక్కడం అనేది కాకుండా 3 ఇవ్వాలండి. వృద్ధాప్య పెన్షన్, ఆరోగ్యశ్రీ, విద్య తప్ప మిగతా అది వైద్యం 3 తప్ప మిగతా అవసరం లేకుండా అభివృద్ధి చేస్తే ఏ ప్రభుత్వాన్ని మంచిగా చేసినట్టే లెక్క. మోడీ గారి పర్యటన ఉంది. మే 2వ తారీఖు అమరావతికి పునర్నిర్మాణ శంకుస్థాపన అంటున్నారు. ఈసారి ఆశలు పెట్టుకోవచ్చు, 1,00,000 కోట్లతో పనులు స్టార్ట్ చేస్తామంటున్నారు. ఇంతకుముందు కూడా అదే చెప్పారుగా. ఇంతకుముందు కూడా అమరావతికి శంకుస్థాపనకి వచ్చారు, మరి అది ఎక్కడ సక్సెస్ అవ్వలేదు. ఈసారి కూడా ఊరికి బూటక మాట కాకుండా సక్సెస్ చేసి 1,00,000 కోట్లు ఇస్తే అందరూ హర్షిస్తారు. ప్రభుత్వంలో కొత్తగా రూపాయికి టీఏ రావడం లేదు, 99 పైసలకి ఎకరం భూమి ఉందంటున్నారు విశాఖపట్నంలో. మంచిగా కంపెనీలకు ఇస్తే మంచిదేనంటున్నారు. లేదు ఇవన్నీ ఏదో వార్తా ప్రచారాల్లో వచ్చి అబద్ధపు మాటలని కూటమి ప్రభుత్వం. నిజంగా ఉందా 99 పైసలకి ఎకరం భూమి? ఇక్కడ ఎట్లా ఉంటుందండి? ఇది ఎవరైనా నమ్మదగిన విషయమా? 99 ఎకరం భూమి ఎట్లా ఉంటుందండి? కేవలం టీఏ 15 రూపాయలు అమ్ముతున్నారు. ఎకరం భూమి 99 రూపాయలకి ఎట్లా వస్తుంది? ఇదంతా అసత్య ప్రచారమే. ఒకవేళ వైజాగ్ డెవలప్ అయితే, ఎందుకంటే హైటెక్ సిటీ కాబట్టి వైజాగ్ డెవలప్ అయితే ఇంకా సరే హైదరాబాద్ అవుతుంది కాబట్టి వైజాగ్ కూడా డెవలప్ చేయడం మంచిదే. ఏ ప్రభుత్వాలైనా ముఖ్యంగా పరిశ్రమలు రావాలి, యువతకు ఉద్యోగాలు కల్పించాలి. అప్పుడు ఆటోమేటిక్ రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. కూడా వాళ్ళని ప్రేరేపించింది లేదు కదా. ఈ పహల్గామ్ ఘటన ఏదైతే ఉందో ఈ కాశ్మీర్లో జరిగింది, హిందువులను అడిగి మరీ చంపారు, ముస్లింలని చంపారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇదంతా పార్టీ కోసం అండి, నాయకులకి బాధ అండి. ఈ క్యాష్ బిల్డింగ్లు అవి క్యాష్ బిల్డింగ్ కోసం గొడవలు, ఇప్పుడు ఇది మత గొడవలు జరుగుతున్నాయి కదండి, వాటి కోసం. అందులో అమాయకులు పేదలు బలైపోతున్నారు. అందుకోసం సంబంధం లేని వాళ్ళు, ఏదో హనీమూన్కి వచ్చిన వాళ్ళు వీళ్ళు చనిపోయారు, వాళ్ళు టూరిస్ట్ చనిపోయారు. అవునండి, ఎంత గొడవల కోసం అండి. ఏంటి సార్ మరి కేంద్ర ప్రభుత్వం అన్న వీసాలు రద్దు చేస్తున్నాయి, ఏ పాకిస్తానీ ఇండియాలో ఉండడానికి వీల్లేదంటున్నారు. రేపు కాసుకోండి ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్స్ అంటే మీ మీద దాడులు చేస్తామంటున్నారు. మరి మోడీ గారు గట్టిగా స్పందించినట్టే. హిందూ జలాలు కూడా ఆపేశారు కదా. అయ్యో ఎవరు రారండి, అయ్యే విషయాలు ఎవరు రారు. దానికి వచ్చిన మధ్యలో పేదలే, నేను మన మెజారిటీ ఎవరు వస్తారు ఏ విషయం అండి. మన రాష్ట్రానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం జరిగింది. ఒక పక్క పార్టీలు అన్నీ కూడా కలిసి కొవ్వొత్తులు ర్యాలీలు చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? పార్టీ తరఫున చేస్తారండి, ఎవరు పెడతారు, ఎవరు సాయం చేయరు, ఎవరు దేనికి. మేము నిమిషాలు చేస్తామండి. ఇప్పుడు వచ్చి మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ దేనికి రారు, ఎవరు ఇన్వాల్వ్ చేయరు. ఎలా ఉంది రాష్ట్ర పరిస్థితి? ఎలా ఉంది? గత చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. 11 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? గతం కంటే ఇప్పుడు బాగుందా, గతమే బాగుంది? బాగానే ఉందండి, కొద్దిగా పర్లేదు. కొద్దిగా అన్ని రోడ్లన్నీ వేసుకొస్తున్నారు, శుభ్రంగా పద్ధతులు చేస్తున్నారు. జగన్ గారు ప్రజల్లోకి వస్తానని చెప్తున్నారు, వస్తున్నారు. కానీ మరి ఏంటి బటన్ నొక్కే పరిస్థితి మళ్ళీ ఉందంటున్నారు. 2.0 అని చెప్పి ఆయన మొదలు పెడుతున్నారు. ఆయనకే మాకు పథకాలు వద్దు కానీ ఉన్నాయి, శుభ్రంగా అనుకూలంగా రేట్లు తగ్గించేసి చాలు, కానీ ఆ పథకాలు ఏం వద్దండి మాకు. ఎలా ఉంటుంది? ఒక పక్క లిక్కర్ స్కామ్ ఆయన తలకు చుట్టుకుంటుంది. ఏదైతే గతంలో ఏదైతే డబ్బులు ఫోన్పేలు పేటీఎం కాకుండా క్యాష్ ఒకటి తీసుకున్నారు కదా, అవన్నీ పక్కదారులు పట్టినాయి అని వాళ్ళ మంత్రివర్గమే చెబుతుంది. మరి ఎలా ఉండబోతుంది? ఆయన మళ్ళీ అరెస్ట్ అవుతారు? అరెస్ట్ చేస్తారండి, ఎందుకంటే ఈ వాళ్ళని చేసుకోవడం వాళ్ళు చేసుకోవడం నేను కామను. జనాల విషయం అది వచ్చేది. 2వ తారీఖు మోడీ పర్యటన ఉంది. మే 2వ తారీఖు అమరావతి పునర్శంకుస్థాపనకి మరొకసారి ఇక్కడ మన రాష్ట్రంలో
నేను వస్తానండి. ఓపెన్ చేస్తే అమరావతి ఓపెన్ చేస్తే మనం అందరూ బాగుంటాం. కంపెనీలు వస్తాయంటారు ఈసారి. ఎలా ఉంది మరి మిగతా పథకాలన్నీ మే జూన్లో ఇస్తామంటున్నారు చెప్పినట్టుగా. తల్లికి వందనం ఒకటి, రైతులకు పెట్టుబడి సాయం ఇవి వచ్చేదా తెలియదండి. మాకు ఏ పథకం రాలేదు వచ్చి పథకాలు. గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా చేసిన విడుదల రజనీ గారు ఉన్నారు, ఆవిడ కూడా నెక్స్ట్ అరెస్ట్ అంటున్నారు పాపం రెడ్ బుక్ ప్రకారం. అవి మా తెలియదండి. నేను కూడా ఖండించాల్సిందే అది. ఎలా ఉంది సార్? ఎందుకంటే మరీ అడిగి మరీ చంపారు కదా. అది మన చేతకాని తన కింద తీసుకుంటారు వాడు. దాన్ని హిందూ జలాల ఆపివేత అంటున్నారు కానీ మరి ఏం జరుగుతుంది అంటే వాత పెడితే కానీ తెలియదు అవతలాడికి. కొంచెం పక్కన వాత పెడితే కానీ అవతలాడి నొప్పి తెలియదు. ఎలా ఉండబోతుంది? తదుపరి చర్యలు గట్టిగా ఉంటాయి, సర్జికల్ స్ట్రైక్స్ కూడా చేస్తామంటున్నారు. అవన్నీ చెప్పకూడదండి. వాడు ఏమైనా చెప్పి చేసాడా? మనం కూడా అలాగే వేసి దెబ్బే వీసాల రద్దుతో పాటు హిందూ జలాలు కూడా ఆపేసామంటున్నారు కదా. ఇంకా ఆపాలి, అప్పుడే కాదు. ఇప్పుడు దేశ నాయకులు అనేవాళ్ళు అటు పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు కంట్రోల్ చేయలేదు. చేయనప్పుడు ఏం చేయాలి? మనం అన్న చేయాలి కదా. మన వాళ్ళకి మనకు రాష్ట్రాన్ని కనిపించాలిగా. తదుపరి చర్య ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే అన్నీ చెప్పకూడదండి, కామ్గా జరిగిపోవాలి. మనమేమే ఇది కాదు. ఏదైతే అక్కడ ఉన్న వీసాలు రద్దు అవుతున్నాయి, ఒక పక్క చూసుకుంటేనేమో స్థానిక సంస్థలను కూడా వచ్చేయమంటున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అటు నుంచి తిరుగు ప్రయాణం పడుతున్నారు, మన దౌత్య సంస్థలు కూడా బయటకు వచ్చేస్తున్నారు. అది బెస్ట్ అండి. అది వాళ్ళ లక్ష్యమేం చెప్పడమే. మన హిందూస్ ఎవరున్నారో వాళ్ళకి కల్పించేసి రెండేం చెప్పడం. మూల్యం చెల్లించుకోక తప్పదంటారా పాకిస్తాన్? వీళ్ళు చెల్లుతా అంటే అది ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యవహారం. కాకపోతే మనకి కాలింది కాబట్టి బయటవాడు ఎన్ని కబుర్లు అన్నా చెప్తాడు. ఇప్పుడు వాడు మన ఇండియనే కదా. ఇప్పుడు మన హిందూ చర్యలు గట్టిగా ఉంటాయి అంటున్నారుగా. తదుపరి చర్యలు చాలా గట్టిగా ఉంటాయి సార్ అంటున్నారు. అది సరిగా తీసుకోబోబట్టి ఇందాక వచ్చింది. అవి తీసుకుంటే ఎందుకు? ఇంట్లో కుర్రాడు ఇష్టం వచ్చినట్టు తాగేసి జేబులు కొడుతున్నాడు అనుకో, తండ్రి మరి హెచ్చరించాలి కదా. మరి గవర్నమెంట్ చేయక ఇది లేకుండా ఇత్తలు విడిగా వదిలిపారేస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.